నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, నేషనల్ హెరాల్డ్ కేసు అనే అంశాన్ని బీజేపీ ఎందుకు ప్రతిసారి ముందేసుకుంటూ వస్తుంది? అసలు ఏం చెప్పాలనుకుంటుంది సంబంధించి? దీనిలో క్లియర్ కట్ ఉన్నది. ఫస్ట్ డే నుంచి మేము ఒకటే చెప్తున్నాం, దీనిలో మనీ లాండరింగ్ లేదు, అనవసరంగా ఈడీకి తెచ్చినారు. బీజేపీ పార్టీ ఎప్పుడు ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, సిబిఐకి, లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఒక వెపన్ లాగా. ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టినప్పుడు జడ్జ్ గారు ఏం చెప్పినారంటే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు కాబట్టి నేను ఇది యాక్సెప్ట్ చేయను. సో మేము గెలిచినాం, వాస్తవం గెలిచింది, కొంత టైం పడుతుంది. సో బీజేపీ పార్టీ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, గాంధీ పరివారికి ఎట్లా మేము బద్నాం చేయాలి, వాళ్ళకు ఎట్లా కరెక్ట్ ప్రూఫ్ చేయాలి. గాంధీ పరివార్ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, ఇండిపెండెన్స్ తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్. సో ఇవాళ పార్లమెంట్లో ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. వందే మాత్రం తెచ్చింది కాంగ్రెస్. సో మేము బీజేపీ పార్టీకి పోయి ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ మీరు చెప్పినారు, సబ్కా విశ్వాస్ చెప్పినారు, ఉట్టి మాటలు మాట్లాడినారు, దొంగ ప్రామిస్లు చేస్తున్నారు, టైం మీరు వేస్ట్ చేస్తున్నారు. ఏది మీరు ప్రామిస్ చేసింది అది అమలు చేయండి, అండ్ మా ఇంకా మీరు పడకండి. అండ్ ఇది అటానమస్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్కి మీరు వెపన్ లాగా యూజ్ చేయకండి. మన్రేగా పేరు చేసుకొని మీరు వికసిత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ అంటే దేవుడు, మేము ఆదరిస్తాం, మేము పూజిస్తాం. కానీ గాంధీ పేరు ఎందుకు తీస్తున్నారంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి లాభం అవుతుంది కాబట్టి ఆ గాంధీ పేరు మీరు తీస్తున్నారు. సో గాంధీ పేరు మీరు తీయలేరు, కాంగ్రెస్కి మీరు ఫినిష్ చేయలేరు, పబ్లిక్కి ఏం ప్రామిస్ చేసింది అది మీరు చేయండి. లంగా దొంగ కేసులు మీరు బుక్ చేయకండి. ఈడీకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ, సిబిఐకి కానీ, ఎలక్షన్ కమిషన్కి కానీ మీరు వెపన్ లాగా యూజ్ చేయకండి అని చెప్పడానికి మేము ఒక ఇంజెక్షన్ లాగా, ఒక డోస్ ఇవ్వడానికి బీజేపీ ఆఫీస్ పోతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఓటు చోరిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు, దాన్ని దారి మళ్లించడం కోసమే ఈ హెరాల్డ్ కేసును ముందేసుకుంది బీజేపీ అనుకోవచ్చు. నో అన్నెసరీ కేసులో పోవాలి. ఏది రియల్ ప్రామిస్లు మేము చేసింది దానికి అగేన్స్ట్గా పోవాలి, అంతే. ఇది అన్నెసెసరీ. సో బీజేపీకి రియల్ ఇష్యూస్లో మీరు మాట్లాడండి, రైట్? పువర్ గురించి మాట్లాడదాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, వికసిత్ భారత్ చెప్తున్నారు దాని గురించి మాట్లాడదాం. సో అది అన్ని మీరు చెప్పింది ఉట్టి మాటలు, ఉట్టి జుమ్లా. గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్. సో రియల్ ఇష్యూస్ మీద మాట్లాడదాం, బేకార్ ఇష్యూస్కి పక్క పెడదాం. జై హింద్, జై కాంగ్రెస్.